ఈరోజు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఒంటరి వాణిగా నేనున్నాను అనుకొని ఇక్కడికి వచ్చారు. ఏడుస్తూ కృంగిపోతున్న వారు ఇక్కడ ఉన్నారు. పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నా కుమారి, నా కుమారుడా, భయపడకు. నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని నేను చేయబోతున్నా. నీ జీవితంలో ఒక నూతన మేలును చేయబోతున్నా. నీ జీవితంలో నేను ఒక ప్రత్యేకమైన క్షేమాన్ని నీకు ఇవ్వబోతున్నా. ఆయన సమాధానం ఈ యొద్దకు రాబోతుంది ప్రియబిడ్డలారా. అందుకే ఈరోజు నువ్వు దాహముతో ఉన్నవా, ఆవేదనతో ఉన్నవా, దుఃఖంతో ఉన్నవా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈరోజు నువ్వు కృంగిపోతే లే, ఓడిపోతే విజయాన్ని పొందు. లోకంలో ఉంటే తిరిగి ప్రభు యొద్దకు రా, మారు మనసు పొందు. ఒక్క మారు మనసు ప్రభు హృదయాన్ని సంతోషపెడుతుంది. హల్లెలూయా. దేవుని సంతోష పెట్టాలంటే ఒక్క మారు మనసు చాలండి. ఒక్క పశ్చాత్తాప చాలు, దేవుని హృదయం మార్చబడుతుందండి. నువ్వు దేవుని హృదయాన్ని సంతోష పెడితే చాలు. దేవుని హృదయాన్ని ఎలా సంతోష పెట్టాలంటే పశ్చాత్తాపము, దేవుని మనస్సు నీ వైపు త్రిప్పబడుతుంది. ఎప్పుడైతే ఒప్పుకుంటా ఉండవో ఆయన దృష్టి నీపై ఉంచబడుతుంది. ఆయన ఆలోచన నీ వైపు తిప్పబడుతుంది. ఆయన కను దృష్టి నీ వైపు తిప్పబడుతుంది. దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడినప్పుడు ప్రభు మనసు నీ వైపు తిప్పబడుతుంది ప్రియులారా. అప్పుడు కార్యాలు జరగడం నీ జీవితంలో ప్రారంభమవుతవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది సమస్యను చూస్తారా, సంతోషం చూస్తారా? సంతోషం చూద్దామా, సమస్యను చూద్దామా? సమస్యను చూసి బాధపడుతున్నావు అంటే నువ్వు ప్రార్థనలో ఓడిపోయిన సైనికునివేను. గెలిచే సైనికులుగా ఉందామా, ఓడిపోయిన సైనికులుగా ఉందామా? ఎంతమంది గెలుస్తారు ఈరోజు? పరిశుద్ధాత్మ నీ మీద రగులును గాక, దేవుని మంట నీ మీద మండును గాక. ప్రార్థన ఆయుధము ఈరోజు ఎత్తుక్కో. నీ ఆయుధము ప్రార్థనే. ఆయుధము లేకపోతే శత్రు ఏ వైపు నుంచి నీ మీద దాడి చేస్తాడు. హల్లెలూయా. దొంగడు మీ ఇంటికి వస్తున్నా, ఈరోజు మీ ఇంట్లో బంగారం అంతా ఎత్తుకోపోతాంటే నువ్వు డోర్ తెచ్చి పెడతావా? ఓపెన్ చేస్తారా? రేపు మీ ఇంటికి వస్తున్నా, నేను మీ ఇంట్లో ఉన్న సొమ్మునంతా ఎత్తుకొని పోతున్నా అంటే డోర్లు ఓపెన్ చేసి పెడతావా? ఏం చేస్తావు? వాంతో యుద్ధం చేయడానికి కర్ర పట్టుకొని బయట వెళ్ళబడతావు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నా, నీ కుటుంబాన్ని పాడు చేసిన వాడు, నీ మైండ్ని పాడు చేసిన వాడు, నీలో లేని పాపాన్ని పుట్టించిన వాడు, నీ భర్తని పాడేసింది వాడే, నీ పిల్లల్ని పాడేసింది వాడే, అప్పులు తెచ్చింది వాడే. షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్, హెచ్ఐవి, ఎముకల ప్రాబ్లం, నరాల ప్రాబ్లం, అనేక సమస్యలు నీ కుటుంబంలో సృష్టించింది వాడే. వాని నువ్వు తరిమి కొట్టాలంటే నీ దగ్గర ఆయుధం కావాలి. ఏది నీ ఆయుధం? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏది నీ ఆయుధం? ప్రార్థన. ఈరోజు నుంచి మొదలుపెట్టు. ఒకప్పుడు గంటలు చేసేదానివి నువ్వు. ఒకప్పుడు సమయం చాలా పెట్టేదానివి నువ్వు. ఒకప్పుడు ప్రభుతో గడిపేదానివి. పాపం ఈరోజు ఒక కొత్త ఫ్రెండ్ వచ్చిండు, మొబైల్, దానికి సమయం ఎక్కువ పెడుతున్నారు. అది నీతో రోజు ముచ్చట్లు పెడుతుంది. ప్రార్థన మర్చిపోయినాం, వాక్యాన్ని మర్చిపోయినాం. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ప్రార్థన మొదలుపెట్టండి. యుద్ధంలో నువ్వు గెలవబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన మన జీవితంలో లేకపోతే నిజంగా మనము ఓడిపోతాం. ప్రార్థన మనలో ఉంటే విజయం మనతో ఉండబోతుంది. హల్లెలూయా.